మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అంటే బొమ్మలు, అవునా? మ్యాచ్ అంటే ఏంటిది? కలపాలి, మ్యాచింగ్ చేస్తాం. మ్యాచింగ్ జాకెట్ మ్యాచింగ్ అంటాం కదా. అంగీ షర్ట్ మ్యాచ్ అయిందంటే సేమ్ ఉన్నాయా లేవా, అట్లా మ్యాచింగ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇవి చదవండి ఒకసారి ఇక్కడ పక్క పంటి. ఇదేంటి ఇదేంటి టేబుల్. ఇంతలా వస్తుంది? నెక్స్ట్ ఇదేంటి? ఎరేజర్. అప్పటికా లేజర్ అంటాడు. ఇదేంటిది? ఇదేంటిది? వాటర్ బాటిల్. ఇదేంటిది? మగ్. కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఇదేంటిది? టేబుల్. ఇది? ఎరేజర్. ఇది? షార్ప్నర్. వాట్ ఈస్ దిస్? వాటర్ రీడ్ దిస్. మగ్. ఓకే, సో మరి ఇది? వాటర్ బాటిల్. వాట్ ఈస్ దిస్? టేబుల్. వాట్ ఈస్ దిస్? మగ్. వాట్ ఈస్ దిస్? ఎరేజర్. వాట్ ఈస్ దిస్? షార్ప్నర్. మనం ఏం చేయాలి? స్ట్రైట్ లైన్ కొట్టాలి అక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, మ్యాచింగ్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఎటు కొట్టాలి ఇప్పుడు? వాట్ ఈస్ దిస్? ఇది వాటర్ బాటిల్ కదా. ఫోర్త్ వన్ ఇక్కడికి వాటర్ బాటిల్, రైట్. ఇదేంటిది? టేబుల్. సెకండ్. ఫస్ట్. నెక్స్ట్ ఇది మగ్. లాస్ట్. నెక్స్ట్ ఇది ఎరేజర్. సెకండ్. రైట్. ఇది షార్ప్నర్. థర్డ్. కరెక్ట్, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం టిక్ కొట్టాలి. ఇంతకుముందు అది మ్యాచింగ్ అంటాం. టిక్ కొట్టడం అంటే టిక్ ద కరెక్ట్ వర్డ్. ఇక్కడ మనకు పిక్చర్ ఒక బొమ్మ ఇచ్చిండు, అవునా? ఇటు పక్క పంటే పిక్చర్స్ ఉన్నాయి, ఇటు పక్క పంటే ఏమున్నాయి? ఇవి వర్డ్స్ ఉన్నాయి. ఇది ఒకసారి చదవండి. రీడ్ దిస్. బెంచ్. వాట్ ఈస్ దిస్? ట్రీ. దిస్ వన్? బాటిల్. దిస్ వన్? పేపర్. దిస్ వన్? బ్యాగ్. దిస్ వన్? యాపిల్. ఓకే, వాట్ ఈస్ దిస్ పిక్చర్? బెంచ్. ఇదా? ఫస్ట్ వన్, కరెక్ట్. సో దీనికి టిక్. వాట్ ఈస్ దిస్ పిక్చర్? పేపరా బాటిలా? ఇది పేపర్. దీనికి టిక్ పెట్టాలా? దీనికి సెకండ్ వన్, రైట్. అండ్ వాట్ ఈస్ దిస్? బ్యాగ్. ఫస్ట్ వన్ బ్యాగ్, సెకండ్ వన్ యాపిల్. కరెక్ట్, అయిపోయింది. ఇప్పుడు ఇది నేమ్ ద ఫాలోయింగ్ పిక్చర్. నేమ్ అంటే ఏం చేయాలి? పేరు పెట్టాలి మనం. వాటి పేర్లు ఇవ్వరు. ఫాలోయింగ్ పిక్చర్స్ అంటే కింద ఇచ్చినటువంటి పిక్చర్స్ ఉన్నాయి. ఏమేమి ఇచ్చిండ్రు? ఇక్కడ ఒక పిక్చర్ ఉన్నది, ఇక్కడ ఒకటి, 3 పిక్చర్స్ ఇచ్చారా లేదా? సో వీ హ్యావ్ 3 పిక్చర్స్. హౌ మెనీ పిక్చర్స్ వీ హ్యావ్? 3 పిక్చర్స్. ఎన్ని పిక్చర్లు ఉన్నాయి? 3 పిక్చర్స్. వాట్ నేమ్స్ చెప్పాలి మనం. సో వాట్ ఈజ్ ఇట్? Eraser. What is it? Sharpener. What is it? Bottle. Good. సో ఇప్పుడు వీటికి పేర్లు పెట్టాలన్నాడు కదా, పేర్లు పెట్టేసినాక రాయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు నేను దీని కింద? ఇది స్పెల్లింగ్ కూడా ఇక్కడ పైన చూడండి. ERASER. ఎరేజర్. ఇక్కడ ఏం రాయాలి? షార్ప్నర్. షార్ప్నర్ కాదు, షార్ప్నర్. ఇప్పటి నుంచి అనండి, షార్ప్నర్. SHARP. షార్ప్ అన్నట్టు. షార్ప్. NER. షార్ప్నర్. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? బాటిల్. BOTTLE. బాటిల్. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం షార్పెనర్ ఈ పెట్టలే, మర్చిపోయాను చూడు.
SHARPNER అని రాసిన ఇక్కడ ఈ కూడా రాయాలి. ఓకే, షార్పెనర్. రైట్, ఇక్కడ చూద్దాం. సో ఇదేం చేయాలా చదవండి ఒకసారి. ఇప్పుడు మనం మీరే చదవండి. ఇక్కడ ఏమున్నది? మ్యాచ్. మ్యాచ్ అంటే ఏం చేయాలి? కలపాలి. అది ఇదేందో ఫాలోయింగ్ పిక్చర్స్, కింద ఉన్న పిక్చర్స్ని దేంతో కలపాలి? ఈ పిక్చర్స్ని కరెక్ట్ వర్డ్స్ తోటి కలపాలి. దేంతో? కరెక్ట్ వర్డ్స్. కలర్ వర్డ్స్ కాదురా. ఏం వర్డ్స్? కరెక్ట్ వర్డ్స్ అంటే సరి అయిన వర్డ్స్ తోటి కలపాలి. ఇదేంటిది? ఇందులో ఎక్కడున్న స్లేట్ చూడండి. ఫోర్త్ వన్ స్లేట్ ఇక్కడ ఉన్నది. ఇదేంటిది? ఎక్కడున్నది చూడండి. లాస్ట్ వన్ ఇక్కడ. ఇదేంటిది? బాల్ కాదట, ఇది బెల్ అట. బెల్లు బాల్ లెక్కనే ఉన్నది కదా, కానీ బెల్లు. ఎక్కడుంది బెల్? సూపర్. ఇదేంటిది? ఎక్కడుంది? సెకండ్ వన్. ఇదేంటిది? ఎక్కడుంది? థర్డ్ వన్. అయిపోయింది. ఇది అయిపోయినాక మీ బుక్లలో చేసుకోండి మీరు. ఓకే, కరెక్ట్ సర్కిల్లో కరెక్ట్ వర్డ్. ముందట మ్యాచ్ ఉన్నదా? ఇక్కడ ఏమన్నా సర్కిల్ అని ఉన్నది ఉందా? కనబడుతుందా మీకు సర్కిల్ అని? ఇగో సర్కిల్ ఉందా లేదా? సర్కిల్ ఉంటే ఏం చేయాలి? దేనికి గుండం పెట్టాలి? కరెక్ట్ వర్డ్కి గుండం పెట్టాలి. ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? కరెక్ట్ వర్డ్ ఏంటిది బుక్కు మరి? ఫస్ట్ వన్ సర్కిల్ చేసిన. ఓకే, మ్యాచ్ అంటేనేమో ఇట్లా గీతలు గీస్తాం అక్కడి నుంచి ఇక్కడ దాకా. టిక్ అంటేనే టిక్ కొడుతుంది. సర్కిల్ అంటే ఏం చేయాలి? సర్కిల్ చేయాలి. ఓకే, గుండం చేయడానికి ఇంగ్లీష్లో ఏమంటాం? సర్కిల్ చేయడం. నెక్స్ట్ ఇదేంటిది? డోర్. ఎక్కడ ఉంది ఇలా? ఈ రెండిట్లనే ఉంటుంది. ఏది కరెక్ట్? సెకండ్ వన్. అర్థమైందా? నెక్స్ట్ ఇదేంటిది? ట్యాంక్. వాటర్ ట్యాంక్ అంతే కదా. ఈ రెండిట్లో ఎక్కడ ఉంది ట్యాంక్? ఫస్ట్ వన్. కరెక్ట్. ఇదేంటిది? హ్యాండ్ పంప్. ఎక్కడ ఉంది? ఇదా? సెకండ్ వన్. కరెక్ట్. ఇదేంటిది? ఇది మీకు తెలియదు కదా. సీసా అంటారు దీన్ని. ఏమంటారు? సీసా అంటే ఇట్లా మీద ఇటు కూర్చుంటే ఇట్లా కిందికి అంటే ఇటు పోతుంది, ఇట్లా మీదకి ఇటు ఆడుతూ ఉంటారు. దీన్ని సీసా అంటారు. ఓకే, ఫస్ట్ వన్. స్లైడ్ అంటేనేమో జారుడు బండ. దీన్ని మన బుక్లో ఏమున్నా స్లైడ్ ఉన్నది కదా, స్లైడ్ చెప్పినాం కదా మన బుక్లో. సో ఇదేంటిది? చూపెడతారు మీకు స్లైడ్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉండాలి? ఇల్లు ఉందా? లేదు కదా. ఇలా లేదు, వేరే పాఠం ఇంకొక లెసన్ ఉన్నది కదా. సో ఇది స్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం. సర్కిల్ అంటే ఏం చేయాలి? గుండం పెట్టాలి. దేనికి పెట్టాలి? ఇక్కడ కాదు, అన్నిటికీ అట్లనే ఉంటుంది చూడు. ద థింగ్స్ దట్ స్టార్ట్ విత్ ద లెటర్ బి. లెటర్ బి తోటి స్టార్ట్ అయ్యే వాటికి మనం సర్కిల్ పెట్టాలి. ఇలా లెటర్ బి తోటి స్టార్ట్ అయ్యేటి ఏమున్నాయో చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటిది? యాపిల్. ఇది లెటర్ బి తోటి స్టార్ట్ అవుతుందా? కాదు. ఇదేంటిది? దేనితో స్టార్ట్ అవుతుంది? ఎం తోటి. ఇదేంటిది? ఇది దేనితో స్టార్ట్ అవుద్ది? ఇదేంటిది? బెల్. మన బుక్లో బెల్ అని బాల్ లెక్కనే ఉన్నది, సేమ్ కా. బెల్. ఇట్లా గుండ్రా ఉండి ఇట్లా గంట వాడి కొడుతుంది చూసినావా, ప్లస్ ఉంటే బెల్ అన్నట్టు. ఓకే, అలాంటి బెల్. సో ఇది దేనితో స్టార్ట్ అవుతుంది? బి తోటి. ఇది పెట్టాలి అట్లనే. ఓకే, రైట్, సర్కిల్ చేసినాం. నెక్స్ట్ ఇది ఈ పిక్చర్ ఏంటిది? ఈ పిక్చర్ ఏంటిది? టీచర్. దేనితో స్టార్ట్ అవుతుంది? టీ తోటి. బి తోటి కాదు కదా. నెక్స్ట్ ఇదేంటిది? బాలా? బెలూన్. దేనితో స్టార్ట్ అవుతుంది? బి తోటి. దీనికి సర్కిల్ పెట్టుడే కదా. కరెక్ట్. ఇదేంటిది? టేబుల్. ఇది బెంచ్. దేనితో స్టార్ట్ అవుతుంది? ఏ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది? బి తోటి. దీనికి కూడా పెట్టాలి. ఇదేంటిది? బాటిల్. ఇది దేనితో స్టార్ట్ అవుద్ది? బి తోటి. దీనికి కూడా సర్కిల్ చేయాలి. ఇవేంటి? చాక్ పీస్.
ఇది బీతో స్టార్ట్ కాదు కదా, దీనికి పెట్టద్దు సర్కిల్. ఇది బాయ్. బాయ్, దేనితో స్టార్ట్ అవుద్ది? బీ తోటి. దీనికి కూడా సర్కిల్ చేద్దాం. ఇదేంటిది? రైటర్. ఇరేజర్ కాదు, ఇది చూడండి, డస్టర్. డస్టర్. ఇది బీ తోటి స్టార్ట్ అవుతలేదు కదా. ఇదేంటిది? డాగ్. డాగ్. ఇది అవుతుందా బీ తోటి? అవుతలేదు. సో ఏమేమి బీ తోటి స్టార్ట్ అవుతున్నది? బెల్. బెల్, బెలూన్. బెలూన్, బెంచ్. బెంచ్, బాటిల్. బాటిల్, బాయ్. బాయ్. ఇవన్నీ బీ తోటి స్టార్ట్ అయినాయి. సో వీటికి సర్కిల్ చేయాలి మనం. ఓకేనా? నెక్స్ట్, నేమ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. నేమ్ అంటే ఏం చెప్పిన ఇంతకుముందు? ఏమని పేరు రాయాలి మనం. ఓకే, పేరు అనాలి, రాయాలి. సో ఇప్పుడు ఇదేంటిది? టేబుల్. టేబుల్. ఇట్లా చుక్క పడుతుంది. టేబుల్ ఇక్కడ ఉంది కదా, టేబుల్ ఇక్కడ ఉంది, ఇది రాద్దాం. TABLE, టేబుల్. ఓకే. ఇదేంటిది? బ్యాగ్. బ్యాగ్. B A G. బ్యాగ్. ఇదేంటిది? బాటిల్. బాటిల్. చెప్పండి. B O T T L E, బాటిల్. బాటిల్. ఇదేంటిది? మగ్. M M U U G. మగ్. ఇది గేట్. గేట్. G A A T T E, E, గేట్. ఇక్కడ ఉన్నాయి స్పెల్లింగ్స్ కూడా ఉన్నాయా లేవా? వాటిని ఇట్లా రాస్తాం మనం. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. వెళ్ళి మీరు మీ బుక్లో ఈ ఎక్సర్సైజ్ మొత్తం వర్క్ బుక్లో చేయాలి. సరేనా? చేస్తారు కదా?